బాల వ్యాకరణం యొక్క ప్రశ్నలు ముందిచ్చాం కదా, వాటి యొక్క జవాబులు మీరు కామెంట్లో తెలియపరిచే ఉంటారు. మీ అందరికీ అభినందనలు. జవాబులు ఒక తెలియకపోతే మాత్రము ఇది మాత్రం చూడండి. ఎలా ఉంటే మనకి అనేక రకాలు ఇస్తూ ఉంటారు. కొన్ని మాత్రం మనకి మచ్చుకగా కొన్ని చెబుతున్నాను, అనేక రకాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి కూడా తర్వాత మనం చెప్పుకుంటాం. ఇప్పుడు వీడియో యొక్క జవాబులు చూద్దాం. బాల వ్యాకరణం. బాల వ్యాకరణంలో భాగాలను ఏమంటారు? మనకు తెలుసు. ఏమంటారండి? బాల వ్యాకరణంలో భాగాలను పరిచ్ఛేదాలు అంటారు. పరిచ్ఛేదాలు. బాల వ్యాకరణంలో భాగాలను ఏమంటారంటే పరిచ్ఛేదాలు. బాల వ్యాకరణంలో మొత్తం సూత్రాలు ఎన్ని ఉన్నాయని ఒక బిట్టు, బాల వ్యాకరణంలో ఉన్న మొత్తం పరిచ్ఛేదాలు ఎన్ని అనేది ఒక బిట్ వస్తుంది మనకి. మొత్తం సూత్రాలు అయితే మనం గుర్తుంచుకోమని చెప్పండి. ఏది 365 రోజులు సంవత్సరానికి. దీనికి ఇంకొక 100 రోజులు ఎక్స్ట్రా చేయండి. 465 జవాబు. బాల వ్యాకరణంలో మొత్తం సూత్రాలు ఏంటంటే 465 అండి. ఒక సంవత్సరం కన్నా 100 రోజులు ఎక్కువ అని గుర్తుంచుకోండి. అప్పుడు నాకు 465 రోజులు. ఎక్కువ సూత్రాలు, అందుకే బాల వ్యాకరణం చెప్పరు ఎక్కువగా. 465 అంటే ఎక్కడ చెప్తారు, ఎవరు చెప్తారు సూత్రాలని కూడా మనకి. అందుకే కొన్ని పరిచయాలు ఇచ్చినా సరే అన్ని పరిచయాలు కూడా ప్రతి సూత్రంలోనే అనేక సూత్రాలు ఇమిడి ఉంటాయి. వాటి అన్నిటి కూడా వివరిస్తూ చెప్పాలి కాబట్టి ఎక్కడ మనకి బాల వ్యాకరణం సంపూర్ణంగా చెప్పరు. ఒకటి చెప్పినా మామూలుగా. అందుకే మన క్లాసులు కూడా కొన్ని రన్ అవి చూస్తూ ఉన్నారు, కానీ చాలా మంది పట్టించుకోవట్లేదు. నాకెందుకని విడిచిపెట్టేశాను. కాబట్టి కొంతమంది మిత్రులు అడిగారు కాబట్టి వాళ్ళ కోసమైనా ఇవి చెప్పడం జరుగుతుంది. ఫాలో అవ్వాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయలే కదండి. అప్పుడే కదా ఎవరైనా చెప్తారు ఫ్రీగా క్లాసులు చెప్పేటప్పుడు. ఎక్కువ సూత్రాలు ఎందులో ఉన్నాయని బాల వ్యాకరణంలో ఎక్కువ సూత్రాలు కలిగిన పరిచ్ఛేదం ఏది అనేది ఇస్తాడు మనకి. ఇక్కడ పరిచ్ఛేదం అని వచ్చింది కాబట్టి ఇక్కడ పరిచ్ఛేదం చెప్పాలి. ఎందుకంటే ప్రశ్నకి జవాబు రావాలి కాబట్టి ఇక్కడ చెప్పేస్తే జవాబు వచ్చేస్తుంది. అందుకని చెప్పట్లేదు. బాల వ్యాకరణంలో ఎక్కువ సూత్రాలు ఉన్నటువంటి పరిచ్ఛేదం ఏది? క్రియా పరిచ్ఛేదం అండి. క్రియా పరిచ్ఛేదం. మరి క్రియా పరిచ్ఛేదము ఎలా గుర్తించుకోవాలో మొదట్లో నేను చెప్పాను. ఎక్కువ సూత్రాలు ఏ పరిచ్ఛేదంలో ఉన్నాయి అంటే క్రియా పరిచ్ఛేదంలో ఉన్నాయి. మొత్తం 124 సూత్రాలు ఉన్నాయి ఇందులో. 124 సూత్రాలు. 465 అనేవి మొత్తం 10 భాగాల్లో ఉంటే ఆ 10 భాగాల్లో ఒక భాగము క్రియా పరిచ్ఛేదము. ఆ క్రియా పరిచ్ఛేదములో ఉన్న సూత్రాలు 128. ఈ క్రియా పరిచ్ఛేదమే పెద్ద పరిచ్ఛేదం, ఎక్కువ సూత్రాలు ఉన్నటువంటి పరిచ్ఛేదం. మరి బాల వ్యాకరణంలో తక్కువ సూత్రాలు ఉన్న పరిచ్ఛేదము ఎందులో ఉన్నాయంటే ఇక్కడ కృదంత పరిచ్ఛేదం. ఇందులో ఉన్న సూత్రాలు 22. కృదంత తక్కువ సూత్రాలు కలిగిన పరిచ్ఛేదం ఏదంటే బాల వ్యాకరణంలో కృదంత పరిచ్ఛేదము ఎన్ని అంటే 22 సూత్రాలు. అలాగే బాల వ్యాకరణంలో చివరి భాగం ఏది? ఈ చివరి భాగము ప్రకీర్ణక పరిచ్ఛేదం అండి. ప్రకీర్ణక పరిచ్ఛేదం. వీటి యొక్క పరిచ్ఛేదాల గురించి, అందులో సూత్రాల గురించి మనం మొదటి క్లాసులో చెప్పుకున్నాం. ఆ బాల వ్యాకరణం యొక్క ప్లేలిస్ట్ ఉంటుంది, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు చూసే ఉంటారు, లేదంటే కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసేది. చాలా సులభంగా, క్లారిటీగా, వివరంగా, అస్పష్టం లేకుండా స్పష్టంగా చెప్పుకున్నాం. మరి నేను చెప్పడం కాదు, మీ అందరూ చూస్తూ ఉన్నారు, మిత్రులందరూ కూడా ఫాలో అవుతూ ఉన్నారు.